ఏం చేస్తుర్రు? తిన్నారా? టెంటు వెయ్యకు, సిద్ధిరామ్ వాడిని ఇంట్లోకి టెంటు. చెట్టు ఎందుకు ఆదిస్తున్నాంటే మీ అందరితో చెట్టు కాదు, వాడు కొట్టొచ్చి రైగులు వదిలిపెట్ట. రేపు నువ్వు టెంట్ వేసినా కూడా నేను చెప్తే టెంట్ వేసినా కూడా తీసాడెత్తా, ఎందుకంటే మీ ఎస్ఐకి పిచ్చింది పెట్టదన్నా కదా, ఎస్ఐ కూడా కొట్టొస్తా. అక్క జైలు వెళ్ళి మంచిదే. నేను ఎంత మంచిదా ఉన్నా అంత మంచి చెడు కొట్టి పేరు. సరే ఇక్కడ చెప్తే నీ టెంట్ ఎత్తే టెంట్ ఆడ ఉంటే ఏం పోతలేదు. అట్లా ఏమొద్దు తాత, నీకు వాడి రికార్డు నీకు పోలీస్ స్టేషన్ లో చూపడతా. ఇప్పుడు వాడు సత్తుంటే ఎవరు రాలే, మీ బండారు రాలే, జమ్మే రాలే, మీ తీట జమ్మే ఎవరు రాలే. నేను వచ్చి పట్టుకున్నా, గడ్డపరి ఇంతనే పోయింది తెలుసా. పోయిన సార్లు ఉన్నారు రవి సిద్ధార్థ్ ఉన్నాడు, సిద్ధార్థ్ ఉన్నాడు. ఎందుకంటే అది ఎట్లయితుంది, ఎవరి దెంత పుట్టిందని వెళ్ళ అంజని, ఎవరి మొడ్డ పుట్టిన వెళ్ళ అంజని. దేవురే గిడవాడు ఉన్నావు, సర్పంచ్ అమ్మ దగ్గర పోదాందా. ఎన్ని మాటలు బండోడు వాడు. ఇటేను నేను బాతమ్మని ఎందుకు వదిలిపెట్టినంటే ఫోన్ అది ఇప్పటికీ నా తెరు రాలే. అంతమందికి వచ్చేది ఎవరు చీర సప్పడే కుక్కుంది. ఇప్పుడు ఈ బండంతో బాతమ్మ వచ్చిందనుకో, బాతమ్మ కూడా ఇలా పోతుంది. ఫస్ట్ మెయిన్ మీ సిద్ధరామ్ విషయంలో భారతమ్మ ఇన్వాల్వ్, భారతమ్మ నాతో పెట్టుకోండి. దాని గురించి ఏం పెట్టుకోవాలి, అది మంది మాటలు ఏమి లేదు భారతమ్మ. అదే గొల్లమల్లమ్మ దొంగ పనులు అయితే దొంగ పనుల #1, నేర్పుట్లో #1. నేను ఇంతవరకు రాజుని రెస్పాండ్ ఇచ్చిన, రాజు గలీజు రాత్రి 12 గంటలకు తిరిగి వస్తున్నావు, 11 గంటలకు తిరిగి వస్తున్నావు అన్నాడు. రికార్డ్ చేసి నేను తిరగంగా మీ అంబటి బొమ్మ కడకు సెటూరి, నేను ఏ తప్పు చేసినా చూపటూరి. మా పిల్లవు నువ్వు, మా పెద్ద బావ బిడ్డవు నువ్వు ఉంటున్నావు, నిన్ను ఎవరన్నా గిట్లా చేసినావు. కర్రేసామమ్మ అడ్డం పడితే పక్షవాత వస్తే ఏడితో ఎవ్వరు ఎత్తిపోయలే. నేను చీర ఇప్పి తానని చెప్పించిన, ముసలాన్ని కూడా పక్షవాత వస్తే నేను చేసిన. పుణ్యం ఉంటుంది కదా, నువ్వు వానకు ఒక్కతుంటా, వానకు నేను ఎందుకంటే బండోడు ఎగెత్తే నేను ఎందుకు అనలే. నల్లుకి జిజ్జు కొడదామని ఉరుకొచ్చిండు. నా ఇల్లు పనికి, నీ ఇల్లు పనికి నాకు నేను సిద్ధరామ్ దాంట్లో కనీలు నాటినా రావుతాని కనీలు అన్నీ తీసేసిండు. 20 కనీలు గొల్లమ్మలు తీసుకొని కనీలు ఆటేసుకుండు, బండోడు తీసుకొని గొడ్డలు వేసుకుండు, వీడో పునాదులు వేసుకుండు, ఇల్లు కిందికి పెట్టిండు టాప్ వస్తుంటే. మరి శ్రీవానకమ్మ అది అంత దూరం తెచ్చుకుంది, మేమెందుకు దాని బాట వాడుకునేది, నేను ఎందుకు ఉంటా. ఒక 4 టిప్పులు వస్తా బాట, అందరి బాట. నువ్వు ఎవరికి బాట ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తా. నువ్వు జమ్మయ్య, నువ్వు ఇబ్బండోడు, నువ్వు జమ్మయ్య కానిది బాట నేను మొత్తం ఇస్తా. నా పానది నేను రేపు కలెక్టర్ దృష్టి కూడా అంటా అమ్మా, నేను మొత్తం ఇస్తా పానది అవతలకి దాకా. నా తమ్మితో రాపిస్తా నేను. ఎట్లా గలీజ్ మాటలు, మాదిగంతో పోయినావు, కడుపు తీపించుకున్నావు, కుర్మంతో పోయినావు, కుర్మన్ ఉంచుకున్నావు. ఆ రోజు మీ ఓడే మీ చెడ్డలని చెప్పుకుని బావ కొడుకే వచ్చి పిచ్చింది మెంటల్ అని కుర్మన్ వదిలిపెట్టి వాడు 20 సంవత్సరాలు తెలియవు. అదే నేను లొంగిని వాడిని ఎంట పెట్టుకొని పోతే మీ ఇల్లు వాళ్ళు ఒప్పుకోనా. ఇప్పుడు ఎట్లా మా అందరు ఇల్లు పోతాను, అందరికి మా మనిషిగా కదరా నువ్వు. ఇప్పుడు కులంలో తప్పనిపోతే పొలిటిషన్లో తప్పనిపోతే బండోడు అంటాడు. బండోడు పొట్టిదా పెద్ద కొడలు అంటుంది, నోటికి వచ్చి నది తిడుతుంది, వాళ్ళ అత్త తిడుతుంది, అందరు తిడతారు. కానిస్టేబుల్ కూడా తిడతాడు. ఆ కానిస్టేబుల్ ఉంటాడు డ్యూటీ, వాడు కానిస్టేబుల్ ఒక 20 సార్లు వచ్చిండు. 20 సార్లు వచ్చి ఒక్క నాయి చేయన్నప్పుడు ఒక్కసారి దవాయిస్తే ఇలా 70 కోళ్ళకు మందు పెట్టపోవు. 35 కోళ్ళు వచ్చినాయి, 11 కోళ్ళు పోస్ట్ మార్టం పోయినాయి. నేను మొత్తం బరువు అయినాయి. నేను ఏం పాపం చేసి నేను పాపం దాన్ని, నా తమ్ముడు ఏం పాపం చేసిన, నా అన్న ఏం పాపం చేసి, నా అమ్మ ఏం పాపం చేసింది. నీకు బల్బు వచ్చింది, నీకు కవర్ వచ్చింది, నోట్ నుంచి బల్బు పోతుంది. పెళ్లి కాక మంది మొగల మీద అంటే పెడుతున్నావు లాంటి ఉడుకులారా. నేను డోర్ కొడుతున్నప్పుడు మీరు ఒక కనబెట్టాలి, ఎవరు డోర్ కొట్టేది, రేపు పొద్దున్న ఏమైనా అవుతుంది, ఎవరు డోర్ కాడికి వచ్చేది అన్నారు. దీని బల్బు వచ్చి వదిలింది. ఆడ చెప్పులు వేసిపోయారు 6 నెలల కిందట. ఆ చెప్పులు తీసి నా చేయి ముద్రకుంటా కవర్లో చుట్టేసిన. గా సీన్ ఎవరో మీ సీను మీది అంటుండు, గొల్లమల్లమ్మ మీద కేసేసినా దాన్ని సంతా కొడతా అన్న ముచ్చటే కాదు. నిజాన్ని బయట తీయమంటుండు ఎప్పుడు కూడా వేస్తాయని. ఇది అయిపోయినాక సినిమా అని అడుగుంటుంది. సినిమా కాదు, సినిమా అవ్వకు సపోర్ట్ చేసిన. మన అవ్వ కోళ్ళని ఎందుకు కొడుతున్నావు?
ఆ పోతాడు ఎందుకు పోతున్నా అనలేదు. మన సినిమా అడుగు అంటది దినాలు అయిపోయినా మన సీన్ ఈ సీన్ కాక మన గొల్లమల్లమ్మ సీను ఇగో తాత వచ్చి అడుగుతాడు నీ తెరువు రాకుండా అడుగుతాడు ఏడమ్మా నేను పెట్టిన ఎవరు తిన్నా అయ్యా ఎందుకని మీ కాడికి వచ్చి ఎందుకు వచ్చినంటే టెంట్ రేపెత్తే నాకు పిచ్చిలేసిందని టెంట్ నా టీసర్ కొడతా అగ్గిపుల్ల గీక్ పడేస్తా కుర్చీలు ఎత్తా కుర్చీలో వాళ్ళు కొడతా నేను ఏ కేసు కన్నా పర్వాలేదు కోర్టు పోకపోయినా మంచిదే మీరు ఓడ్చుకోకుంటున్నారే ఒక ఆడపిల్లని అంటుంటే ఆ పిల్ల ఏం తప్పేసింది ఆ పిల్లని ఎందుకంటే అన్నావు నిన్న మొన్న దినాలకు సచిన రోజుగా మీ మొక్కలు చూసే మీ గులాం మొక్కలు చూసి ఊకున్నా నేను 3 రోజులు గుడికి పోతానే దీపం ముట్టించిన దాన్ని ఇంట్లో దీపం ముట్టించకుండా బయట ముట్టించుకుంటా మీ టెంట్ కింద నేను ఎట్లా పోవాలా మీ 3 వద్దుల నాడు కూడా సాయంత్రం పోయి ముట్టించుకొచ్చుకున్నా అమ్మ నీ దానికి వచ్చినా మనోడు ఉన్నాడా మీ బావ కొడుకు ఆయన పేరు 3 కొడుకులు ఉంటారు చూడు ఆడ దగ్గర కూడా నాకు బొట్టు వద్దే అన్న కులం బొట్టు వద్దొద్దు మన పెద్దవాడు వచ్చిన మన కులంలో పిచ్చిది మెంటల్ అని వచ్చిండు కుమారన్న నువ్వు ఆ రోజు నువ్వు రాకుండా అయిపోవు కదా ఇవాళ నువ్వు సినిమా మా తాత నా చిన్న తాత కొడుకు నా పెద్ద తాత కొడుకు నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఇవాళ నేను ఇన్వాల్వ్ గాను బావా నేను పెద్ద గొల్ల పెద్ద అధ్యక్షుడిని కుర్మోళ్ళని పెద్ద అధ్యక్షుడిని లాంచోడుకు అప్పుడే నేను పెద్ద గొల్ల పెద్దని నేను రాని కుర్మోని దాంట్లో నా పిల్ల అయితే ఎవరి పిల్ల అయితే డబ్బులు వస్తే ఎట్లా ఆలోచించారా లంచోడక నీ కులం పైసలు అడిగినా నా మాట అడిగినా లంచోడక 10 రోజులు ఉపవాసం ఉన్న కోళ్ళు వస్తే మరి ఆ పోరు ఏం తింటుంది ఆ పోరు ఎట్లుందని కొంచెం ఉంటారు లంచోడక లంచోడుకో ఇంటి ముందట ఒక్కడుంటాడు ఇంటి కూడా ఒక్కడుంటాడు చిగురు పెన్ను నాతులు విగుతుంది ఆమె పూరు విగుతుంది అన్నప్పుడు లంచోడుకో నువ్వేం మాట్లాడుతుంది దాని కులాల కూర్చుందా పోను ఎందుకంటున్నా అని ఒక్క మాట అన్నావా సాయిబాబా నువ్వు నా అమ్మటకిదేనా నీ ఊరి నుంచి వచ్చినావు నువ్వు ఊరు ఉంటున్నా అంటే అమ్మ ఊర్లో అందరూ వచ్చిర్రు నేను ఉంటున్నా అమ్మ మీది కూడా ఏ ఊరో మీ కులాన్ని నేను అంటే తప్పైతే నేను అందరు కాలు మొక్తా కానీ ఎదవేషాలు వేసిన నేను పట్టుకుంటున్నా గొల్లమల్ల మేఘేశ్వరి ఎక్కడదమ్మా లాంజదాన్ని కర్ణొస్తే నేను ఎక్కడ హాస్పిటల్ ఇస్తావే చూపట్లినా చచ్చదాన్ని నీ చిన్న కోడలు కూడా వేయలే నీ తప్పింది అందరు చేపించుకుంటారు అందరు పంచాలు పెట్టుకుంటారు బండాడు ఫస్ట్ కుర్మన్ దాంట్లో వచ్చిందట అన్నాడు నా ఇంటికి రాకు నా కొడుకుల మీద నా గొల్లమల్ల మేఘేష్ పోయింది హైదరాబాద్కి నా ఇంటికి రాకు నా కొడుకుల మీద బదిన వస్తాయి నా మొగల మీద బదిన వస్తా అంటే ఏ లంజానే ఇంటి ముందర పోతుంది అమ్మ ఎవరి ఇళ్ళ అక్కడ పోతుందా గింత పీడి కాడ అన్నం కూడా అడగలే నేను ఉపవాసం నా కరెంట్ లేక 5 సంవత్సరాలు ఉన్నా నేను ఒక బుగ్గ మీ సిద్ధిరావు కేసులలో వీడు రాజు అయిన తర్వాత ఎస్ఐ అన్నాడు అనే ఎస్ఐకి నా మీద పట్టింపు ఉంది వాణి రాజు దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కాకరా వాడు మంచోడు కాదు బిడ్డ దూరం జరగంటే అప్పుడు అర్థమైంది వీళ్ళు నల్ల పొక్క తీసి నల్ల వెంచర్ తీసిన తర్వాత సార్ చెప్పింది వాస్తవమేరా అనిపించి అప్పుడు దూరం గుంజుకున్నా వాడు ఒర్రి కనబడతాడు వీడు ఒర్రకుంటే మీట్లు పెడతాడు లంజాడుకు అంతే ఆ తాగుబోతో లంజాడుకో తిడతాడు ఇది ఏమనలేదే ఉంటే డైరెక్ట్ ముఖం పట్టుకొని ఉంటుంది వరమ్మ ఇది కొడుకు అమ్మ మీట్లు పెడుతురంటే పెట్టుకొని ఏకంటాం చెప్తుంది తాత ఆయన దగ్గర వేసుకుంటే వాళ్ళు చాలా వాళ్ళు వేసుకుంటారు లేకుంటే చీద్రాలు ఇంటి ముందు వేసుకొని మొన్ననే అన్నారు అదే నేను తాత అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నేను ఏమన్నా నా తాత ఒక కట్ట కూడా నా ఇంట్లో తీసుకోవాలి నా దాంట్లోనే ఇస్తరాకులు అన్నీ వేసిరు ఒకటి నువ్వు ఆ మాట అనుకుంటే నువ్వు మాకు ఈశాన్యములో 4 ఇంచులు కావాలి భీంబావా అక్క మాకు 4 ఇంచులు కావాలంటే మేము ధర్మంగా ఇద్దాము నువ్వు జమ్మే మాటలు పట్టుకొని ఈ బండోని మాటలు పట్టుకొని నన్ను ఆట ఆడుకుంటావు నోటికి వచ్చిన గలి చేసుకున్న పిల్లగా అద్భుతం తిడతాడు నీ సొమ్మెం తిన్నా నా అవ్వ వాడలే ఎవరితో నేను ఎందుకు పడతా మీరు ఉన్నారా లేరా అమ్మా అంత దూరం ఉన్నారు ఒక్కళ్ళన్నా అడుగుతుంది చెప్తాడు
చెప్తుంది చెప్తారు తాత నేను జాగా తాత, నేను ప్రాణం కూడా ఇస్తా మీ కులానికి తెలుసా. చెప్తారు వేసుకోకన్నదాన్ని ఇటు ఎత్తుంది. ఆడు ఎంత గలీజాడు, వీడు ఏదో వీడు కొట్టి నేను కేసు కూడా విడిచేయాలి. ఆ రోజు సొత్తం పెయింట్ వేసుకుని అంటే నేను సపరేట్ తమ్మిని నాలగొట్టి మెయిల్ అవుతుంది. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 3 నెలలు ఉన్నా, బెడ్ యూనిట్ పాస్ అవుతుంది. ఒక్క రోజు అయితే అయిపోతుంది, నీకు ఇంత బాధ. ఒక్కరోజు వాడిని ఒక్కరోజు తీసి ఆడ ఎత్తేస్తా, రంజోడుకునికి కష్టం వెళ్తుంది. తాత నేను చచ్చిపోతే పోలీసులు తీసుకొని కుక్కలు పడేంత కర్ణ వచ్చినప్పుడు మీరు ఎవరు రాకుండా పడలేదు. కాదమ్మా ఇంత నన్ను ఎవరు ఎత్తుకోకున్నారు, ఎవ్వరు రాకుండా లేదు. ఎట్లా అవుతారు పోలీసులు తీసుకొచ్చి కుక్కలు పడతారు. కర్ణ వచ్చిన వాళ్ళని ఏం చేసారు అంతే. మీ బాబా మేము పోతే ఏర్పాటు చేసి బాబు గారు బాబుని తిట్టినా ఫస్ట్ నువ్వు ఆలోచించినావు. నువ్వు జాగోలకుంటే అయిపోవని జాగ వానికి ఎరికే. అందరు ఇంత జాగాలు జరుపుకొని అప్పుడు అగ్గలో కొన్నావు. తమ్మిడి పిల్లలు ఉన్నారు 2. నువ్వు ఇంటిని వీడు ఎందుకుంటారు, నేను వెళ్ళిపోతే వాడు అమ్ముకుంటే పిల్లలు ఆగమవుతారు. సరే గాని అది కాదని మనం తీసుకపోయేది లేదు. 10 మంది వచ్చినప్పుడు కూర్చుంటారు, మనం ఆ 10 మంది కూడా కూర్చోదు. మొన్న 3 చచ్చిన మీకు టైం ఇచ్చిన అయిపోయింది. సరే మనకి బల్బ్ అనేది వంగాలి. ఎట్లా అంటే మనుషులను అనొద్దు మాటలని. అయితే నువ్వు కూర్చొని ఉంటుందా తాత నేను నీకు ప్రాణం అనేది ఇస్తా కానీ అలాంటి వాళ్ళకి ఇయ్యాలి, దగ్గర కూడా రానియనే. ఇప్పుడు ఏమంటారు సరే, నీ కొడుకులు కూడా లంగలు, ఆ 3 ఇళ్ళు లంగలు దొంగలు తయారైన చిత్రాలు ముందట వేసుకుంటారు. ఎటును మనిషికి మానవత్వం అబ్బాయి గంజు పోయినాడు. అత్త అత్త అని ఏడుతూ కళ్ళ మీద ఏదైనా బట్టలు ఇచ్చిందా, మా బట్టలు ఉతికిందా మొక్కమ్మా. ఆడవిళ్ళైతే ఏడుతురు 2 రోజులకు 10 రోజులకు నెలకు వచ్చి బట్టలు ఉతికిన మొక్కలు, అవి మొక్కలు శ్రీవాణి వాళ్ళ నాన్నొత్తంటే సస్తాడట, వాళ్ళ అమ్మొత్త వాళ్ళ తమ్ముడొత్తంటే సస్తాడట, జాగ చూస్తే చస్తాడట. నేనే కేసు పెడతాను. నా అన్న నా తమ్మిని నాయ ఏం చెప్తాడు, నేను తప్పు చేసినందుకు నా బిడ్డ బలి అయిందని చెప్తాడు. ఒక్కసారి బట్టలు ఉతికిందా ముసల్దాన్ని ఇక అలాగే ఉంది. ఇప్పుడు అల్లుక అటు నిజంగా నచ్చింది ఒక ఇష్టమైంది. అడ్డం పడితే చేయకపోతే అదే ఆ కుర్మది కూడా అమ్మ అది నాకున్నారు, నాకు చెల్లెలు, నాకు 2 ఒక మరదలు ఒక వదినది. కానీ నా వదినే గడికి సాయంత్రం కూడా ఏం చెప్తున్నావా అని ఏమైనా వేసుకుంటుందేమో అని దాని భయం. మేము ఎక్కడ పడతాము, ఇది ఏమైనా వేసుకుంటారా దాని భయం. ముసలాడా జామ చెట్టు కొట్టదాకా చెట్లు కొట్టేదాకా ఇంటి ముందే వేసుకోమని తాత నా జాగాలో వద్దే వద్దు. ఆ కుర్చీలో ఆడికి ఇది కొడతా నేను చెప్తున్నా. ఎస్ఐ కూడా నేను ఫోన్ చేసి చెప్తా. ఎస్ఐ బబ్బురోడ్ ఇన్వాల్వ్ అయింది కదా, బబ్బురోడ్ ఇన్వాల్వ్ అయిన విషయం చెప్తా. ఆ బిడ్డ విషయంలో కుర్మూడి విషయంలో కూడా కేసులా ఆయన అసంటోడు అడుగు అసంటోడు కాదన్నాడు. వాని బిడ్డ ఇంకో అల్లుడు ఇంకో దాన్ని వేసుకోపోయిన తర్వాత అర్థమైంది. నా మంచితనం అనేది అమ్మ చచ్చిటోడిని బతికించుకొచ్చుకున్నా. అలా వాళ్ళ అన్న భయపడతాడు, వాళ్ళ తమ్ముడు భయపడి చచ్చిపోతుంది. అవి సాయంత్రం వాళ్ళ అక్క ఎట్లా తిరుగుతుంది, కొట్టింది 2 సార్లు. అంజే దగ్గర పోయినా ఏంది ఇట్లా ఏంది మరి అలా దానికి ఏర్పడాలి పైసా పలుపు ముసలి సంపాదించింది. ఇవి పోగులు వచ్చినవి ఇల్లు పక్కన ఇల్లు చూస్తాయి కదా వాళ్ళకు. ఇది ఎందుకే అంటే
ఓ తాత నేను వద్దే చెప్పుకోరు అప్పల్లుకోదు అప్పుకోలే పొల్ల ఏమన్నది ఎందుకంటే అయితే మీ అమ్మ నువ్వు కూర్చు ఆ పొల్లది మీ అమ్మ అంటేనే అంటే మా నేను కేసు పెట్టొచ్చిందని నోరు మూసుకుని దూరం మీద తిడుతుంది ముసలి